శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో 2025లో శని భగవానుని యొక్క రాశి మార్పు, అది ఏ ఏ రాశులకు ఎటువంటి ప్రభావం గోచారంలో కలుగుతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈయన 17/4/2025లో కుంభరాశి నుంచి ముగించుకొని ఉత్తరాభాద్ర 4వ పాదంలోకి అంటే మీనరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఈ మీనరాశిలో ప్రవేశం జరిగినప్పుడు మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం పూర్తిగా అయిపోతుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పూర్తి కావస్తుంది. దీని వలన ఈ 3 రాశుల వారికి ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు పూర్తిగా ముందుకు సాగడం, ధనం విషయంలో, భూముల రిజిస్ట్రేషన్ విషయంలో, వివాహం, ఉద్యోగం మొదలగు అన్ని విషయాల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కోర్టు తగాదాల్లో ఉన్న ఏవైనా ఆస్తులు కానీ, లేకపోతే ఇంకేమైనా పరపతి విషయాలు కానీ ఇంకేమున్నా కూడా నెమ్మదిగా అన్నీ కూడా క్లియర్ అవుతూ వస్తాయి. ఈ విధంగా ఈ రాశి వారందరికీ పూర్తిగా వస్తుంది కాబట్టి వీరు ఇంకొంత జాగ్రత్తగా ఈ 3-4 నెలలు కూడా చక్కగా దైవధ్యానం చేసుకోవడం, వీలైనంత వరకు పేదవారికి, అనాథలకి, వారికి శక్తికి ఉన్నంత వరకు దాన ధర్మాలు చేయడం, అదేవిధంగా నిత్యం కూడా ఇంట్లో అయినా సరే, గుడికి అయినా సరే వెళ్ళి ఆంజనేయ స్వామికి ఈశ్వరుడి దర్శనం చేసుకోవడం చేస్తూ ఉంటే కనుక వీరికి ఈ ఫలితాలన్నీ మంచిగా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.